విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం రాజయ్యపేటలో రామారావు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు రామారావు. మృతుడు రామారావు గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. గత ఏడాది ఆగస్టులో విశాఖలో జరిగిన కానిస్టేబుల్ బర్రి రమేష్ హత్య సంచలనం రేపింది. రమేష్ భార్య శివజ్యోతి అలియాస్ శివాని తన ప్రియుడు రామారావుతో కలిసి భర్తను చంపేసింది. 2023 ఆగస్టు 1న రాత్రి రమేష్కు ఫుల్గా తాగించింది శివజ్యోతి. మటన్ కూరలో నిద్రమాత్రలు కలిపింది. ఒళ్ళు తెలియకుండా తాగిన తర్వాత మటన్తో సుష్టిగా భోజనం చేసి గాఢ నిద్రలోకి జారుకున్నాడు రమేష్. వెంటనే రామారావుకు ఫోన్ చేసింది శివజ్యోతి. కిరాయి హంతకుడు నీలాతో కలిసి వచ్చాడతను. రమేష్ కాళ్లు కదలకుండా పట్టుకుంది శివజ్యోతి. రామారావు చేతులను గట్టిగా పట్టేశాడు. నీలా దిండుతో రమేష్ ముఖంపై గట్టిగా ఒత్తిపట్టాడు. ఒకవైపు మందు మత్తు, మరోవైపు నిద్రమాత్రల ప్రభావం. అలా కానిస్టేబుల్ రమేష్ చనిపోయాడు. ఇక ఈ కేసులో రామారావు, శివజ్యోతి బెయిల్పై విడుదలయ్యారు. పెందుర్తి మండలం రాజయ్యపేటలో కలిసి ఉంటున్నారు. నిన్న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో రామారావు విసురుగా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. శివజ్యోతి చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు తలుపులు పగలగొట్టి చూసేసరికి రామారావు శవం ఫ్యాన్కు వేలాడుతోంది. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామారావు మృతిపై అనుమానాలు ఉన్నాయని అతడి భార్య లావణ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివజ్యోతి ఈ హత్య చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తోంది.